సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడింగ్ లవర్ అని. డే 4 రైడ్ స్టార్ట్ అవుతుంది. తాజ్మహల్ విజిట్ అయితే మొత్తం ఈ రోజుతో కంప్లీట్ అయింది. ఇక నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళాలనుకుంటున్నాం. మండే అక్కడ దాకా సాగుతో లేదో చూద్దాం. ఎండ మాత్రం భయంకరంగా ఉంది. చూద్దాం మనం ఆ టైం కల్లా మనం ఏ టైం కల్లా అక్కడికి రీచ్ అవుతామో ఒకసారి వెళ్ళి చూద్దాం. లగేజ్ మొత్తం ఫుల్ సెటప్ అయిపోయింది. మన లొకేషన్ పెడుతున్నాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రైడింగ్ లవర్ అండి. అండ్ ఇన్స్టా ఫాలో అవ్వండి. మొత్తం సెటప్ ఓకే సేనా. ఫైనల్లీ మొత్తానికి అయితే రెడీ అయిపోయినాం. లగేజ్ మొత్తం ఫుల్ సెటప్ అయిపోయింది. ఢిల్లీ దగ్గరికి వచ్చేసాం. మన ఫ్యూయల్ ఇప్పుడే 6th ఫ్యూయల్ అయింది. ఇక్కడ వచ్చేసి ప్రైస్ వచ్చేసి లీటర్ వచ్చేసి 97 రూపీస్. ఢిల్లీకి 37 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం. ఫైనల్లీ ఆగ్రా నుంచి ఢిల్లీకి అయితే వచ్చేసాం. 250 కిలోమీటర్స్. ఢిల్లీకి వచ్చేసి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ పెట్రోల్ రేట్ వచ్చేసి మనకి 1 లీటర్ వచ్చేసి 97 రూపీస్ ఉంది. టైం వచ్చేసి 7:30 అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మనం అమృత్సర్ ఢిల్లీ నుంచి ఇప్పుడు మ్యాక్సిమం 400 ఉంది ఇక్కడ నుంచి అక్కడికి. ఎంత దూరం పోగలదు అంత దూరం పోయి 9కి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మార్నింగ్ తిరిగి మళ్ళీ రైడ్ చేసినాం. మళ్ళీ ఈ ఎండకి రైడ్ చేసేసరికి అసలు బాడీ సహకరించట్లేదు. ఫుల్ హీట్ మొత్తము. పోయి త్వరగా పడుకొని ఎర్లీ మార్నింగ్ 4:30 or 5కి వెళ్ళడం స్టార్ట్ అయినామంటే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఎంతైనా ఎర్లీ మార్నింగ్ సాగినంత రైడ్ మధ్యాహ్నం అట్లా స్టార్ట్ అయితే ఏం సాగుతలే, ఏం అసలు రైడ్ అనేది మనకు ముందుకు సాగడం లేదు. మనం వచ్చి ఎర్లీ మార్నింగ్ 4:30 or 5 కల్లా లేచినామంటే 10 కల్లా 200 కిలోమీటర్స్ 100% కొట్టేయచ్చు. చూద్దాం రేపు ఇక్కడ నుంచి అయితే 400 కిలోమీటర్స్ ఉంది అమృత్సర్. అక్కడికి వెళ్ళిపోవడం రేపు ఆఫ్టర్నూన్ కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. ఢిల్లీలో ట్రాఫిక్ మాత్రం బాగానే ఉంది. ఇంకా మనం ఢిల్లీకి ఎంటర్ కాకముందే ట్రాఫిక్ ఎంత ఉంది అంటే ఢిల్లీలో ఇంకెంత ఉంటుందో. మ్యాక్సిమం మనం ఢిల్లీలోకి అయితే వెళ్ళాము. సిటీ అవుట్స్కట్ నుంచే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అంటే లోపల పోతే ఇంకా మనం బయటకు రాలేము, అంత ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు కానీ మనం లోపలికి వెళ్దామంటే బయటికి రానికే ఇంకా 10 or 11 అవుతుంది. అందుకే ఇప్పుడు మనమైతే లోపలికి అయితే ఏం ప్లాన్ చేస్తలేము. సిటీ అవుట్స్కట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకా నేను ముందు వాళ్ళు అట్ట పోతున్నాను అందరూ. చిన్న గ్యాప్ దొరికితే ఫోన్ చేస్తాను.
అయితే శ్రీశైలం నుంచి ఢిల్లీకి అయితే వచ్చాము. అదే మన డోమినార్ బైక్ మీద, డోమినార్ అండ్ హిమాలయ. ఎప్పటి నుంచో ఒక కోరికట్టు ఉందా, మా బండి కొనాలి, బండితో రైడ్ చేయాలి. రైడ్ చేసాం కూడా ఇంత పెద్ద రైడ్ చేస్తామని చెప్పి అస్సలు అనుకోలేదు. అసలు లదాఖ్ వెళ్ళాలి అని అంటేనే ఫుల్ ఎక్సైట్తో అంత దూరం వస్తున్నాము. అంటే ఎంత ఎండలైనా ఎంత ప్రెజర్ అయినా కూడా ఒక టర్నింగ్ దగ్గర మిస్ అయినందుకు ఇంత ట్రాఫిక్లో వెళ్తున్నాం. పైనుంచి అంటే ఇప్పటికి వెళ్ళిపెట్టాము. ట్రాఫిక్ ఫుల్ అంటే ఫుల్ ఉంది. మనం ఫస్ట్ అయితే పైన హైవే ఎక్కాలి. హైవే ఎక్కేదాకా మనకి బాధలు తప్పవు. మన న్యూఢిల్లీ ఎంట్రన్స్లో కొంచెం సైడ్గా ఆపాము. ట్రాఫిక్ అనేది భయంకరంగా ఉంది. దానిలో మూగలేక కొంచెం సైడ్గా ఆపుతున్నాము ఒక 10 minutes. ట్రాఫిక్ మాత్రం భయంకరంగా ఉంది. న్యూఢిల్లీ ఎంట్రన్స్లో మాత్రం భయంకరంగా ఉంది. ఒకసారి ట్రాఫిక్ చూడండి ఒకసారి ఎలా ఉందో. అసలు రోడ్డు కూడా కనిపిస్తలేదు, భయంకరంగా ఉంది. ఫుల్ ఉంది. ఫైనల్లీ మనం ఢిల్లీ నుంచి ఒక 50 kilometers అయితే అవుట్ సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడ మనం తిండికి అని చెప్పి గవర్నమెంట్ దీని పేరు వచ్చేసి సుధీర్, దీని పేరు వచ్చేసి సుధీర్ ధాబా. బాగుంది, ఓపెన్ ప్లేస్. మొత్తానికి ఢిల్లీ నుంచి ఒక 100 kilometers అయితే వచ్చాము. ఇది వచ్చేసి సోన్పేట్. ఇక్కడ మళ్ళీ మార్నింగ్ 4 కల్లా వెళ్ళడానికి మనకు మళ్ళీ రూమ్ ఎందుకని చెప్పి ఇక్కడ క్యాంపింగ్ టెంట్ అనేది ప్రిపేర్ చేశాము. నైట్ ఇక్కడే స్టే చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇలాంటి ప్లాన్ అయితే చేసాము. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఈ నైట్ స్టే చేసామని దీని ఎక్స్పీరియన్స్ మనం ఏంటో చెప్పగలం. వావ్, సో నైస్ కదా. ఫైనల్లీ మేము ఇక్కడైతే క్యాంపింగ్ అయితే వేసాము. ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఎలా ఉంటుందో మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీకు మార్నింగ్ చెప్తా. సాయి ఎలా ఉంది ఫస్ట్ టైంగా? సూపర్. పొద్దున్న చెప్తాను ఈ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో, ఎలా ఉండబోతుందో. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.